హే గైస్. సో ఈరోజు మే 2025 ఎంటీపీ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే కేస్ బేస్డ్ సినారియోస్ చూద్దాం. 3 సినారియోస్ ఉంటాయి మనకు నార్మల్గా బిట్ పేపర్లో. సో ఈ 3 కేస్ సినారియోస్లో క్వశ్చన్స్ చూసి దాని తర్వాత మెయిన్ సమ్స్ ఉంటాయి కదా మెయిన్ పేపర్. ఆ మెయిన్ పేపర్ సమ్స్ ఏంటో చూద్దాం. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ కేస్ సినారియో. సో ఫస్ట్ ఈ క్వశ్చన్లో అసలు ఏమేం పాయింట్స్ ఉన్నాయి కేస్ స్టడీలో అవి చూసుకుని దాని ప్రకారంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్సర్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ 2 టర్న్ ఓవర్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జీటీఏ నకుల్ ఎంటర్ప్రైజెస్ అని జీటీఏ ఉంది. ఆ జీటీఏ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ మీద అది ఆర్సీఎం బేసిస్లో ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఇది కాకుండా కరెంట్ ఇయర్ ఈ టర్న్ ఓవర్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. కరెంట్ ఇయర్ టర్న్ ఓవర్ది. సో గూడ్స్ 10 lakhs ఉంది, సర్వీసెస్ 10 lakhs ఉంది, అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఎక్స్టెండింగ్ డిపాజిట్ టు అదర్స్. ఇది జనరల్లీ మనకి టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ అవ్వదు అనమాట. టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్కి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఎక్స్టెండింగ్ డిపాజిట్ టు అదర్స్ అండ్ అమౌంట్ పెయిడ్ ఫర్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ నకుల్ ఎంటర్ప్రైజెస్. ఇది ఏంటంటే ఆర్సీఎం బేసిస్లో ట్యాక్స్ పే చేయాలన్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి రా మెటీరియల్ ఇన్పుట్ సర్వీసెస్. ఈ రెండాట్ల మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే రా మెటీరియల్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఉంది కదా. ఈ రా మెటీరియల్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్లో 2,26,000 రూపీస్ వర్త్ గూడ్స్ మనం థర్డ్ పార్టీ బేసిస్ మీద తీసుకున్నాం. అంటే థర్డ్ పార్టీ మనకు ఆ గూడ్స్ రిసీవ్ చేసుకోమని చెప్పాడు కాబట్టి మనం ఆ గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాం. సో దాని మీద మనం ఐటీసీ క్లెయిమ్ చేయలేము. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేదాంత ఫౌండేషన్ అని చెప్పి ఇంకొక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఇదేంటంటే యోగా క్లాసులు అలాంటివి చెప్తుంది అనమాట. సో ఇక్కడ వరకు మనకి మైండ్లో ఉంచుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ నకుల్ ఎంటర్ప్రైజెస్ ప్రొవైడ్ చేసిన సర్వీస్ మీద ఎవరు ట్యాక్స్ పే చేయాలి? సో పీక్యూఆర్ లిమిటెడ్ పే చేస్తుంది, ఎందుకంటే ఆర్సీఎం అప్లై అవుతుంది కాబట్టి. సో ఆప్షన్ నెంబర్ బి. నేను మీకు ఆ రిలవెంట్ ప్రొవిజన్ కూడా ఇక్కడ కింద పెట్టాను. మీకు ఎంటీపీలో ఆ ప్రొవిజన్ ఉండదు అన్నమాట, డైరెక్ట్గా బిట్ ఆన్సరే ఉంటుంది. దాన్ని బట్టి ప్రొవిజన్ కూడా చెక్ చేసుకోండి, రెఫరెన్స్ ఉంటుందని ఇక్కడ పెట్టాను. సో నెక్స్ట్, ఈ పీక్యూఆర్ లిమిటెడ్ కాంపోజిషన్ లీవ్ స్కీమ్ అప్లై చేసుకోగలదా లేదా? సో మనకి కాంపోజిషన్ లీవ్ అప్లై చేసుకోవాలంటే ఇయర్ బిగినింగ్లో ప్రిసీడింగ్ టర్న్ ఓవర్ చెక్ చేస్తాం. సో ప్రిసీడింగ్ టర్న్ ఓవర్ ఎంత ఉంది? 1,02,000. సో 1,50,00,000 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే ఇందులో బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై ఉంది. సో ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది 10% ఆఫ్ ద గూడ్స్ ఆర్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అన్నది కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మనకు ప్రొవిజన్ ఏంటంటే టోటల్ టర్న్ ఓవర్లో సర్వీసెస్ 10% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అన్నది తీసుకోవాలన్నమాట. సో ఇందులో ఏంటంటే 11,25,000 వస్తుంది కదా లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్. ఇందులో 10% తీసుకుంటే 11,12,500 తీసుకుంటాము. మామూలుగా టోటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగేది ఈ కాంపోజిషన్ లెవెల్లో. సో ఇప్పుడు రిమైనింగ్ ఈ పాయింట్ ప్రకారంగా అక్కడ రిలవెంట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం కింద. సో ఇది ఆల్రెడీ చూసాం కదా. సర్వీస్ అప్ టు 11,12,500. మనకి ఇందాక పైన టర్న్ ఓవర్లో 10% అంటే ఇదే కదా. సో ఇది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ అన్నది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఈ కేసులో. మీరు ఇక్కడ చూసుకుంటే ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చాను, చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ కాంపోజిషన్ లీవీ స్కీమ్ అప్లై చేసుకున్నారు. సో ఇప్పుడు దాని ట్యాక్స్ లయబిలిటీ ఎంత? మీరు కాంపోజిషన్ లీవీ స్కీమ్ అప్లై చేసుకున్నా కూడా ఆర్సీఎం బేసిస్ పే చేయాల్సిన అమౌంట్ ఎంత పే చేయాలో అంత పే చేయాల్సి ఉంటుంది. సో ఆ 50,000 పే చేసిన దాని మీద 5% 2,500. అండ్ ఇక్కడ రిమైనింగ్ టర్న్ ఓవర్ మీద ఉంది కదా, 11,12,500 టర్న్ ఓవర్ ఉంది కదా. ఈ టర్న్ ఓవర్ మీద 1% పే చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కలిపితే మీకు 13,626 వస్తుంది టోటల్ అమౌంట్. ఇక్కడ మీరు ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా నేను కింద పెట్టాను, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ ప్రకారంగా ఏ పాయింట్స్ రైట్ రాంగ్ చూడాలి.
Services provided to chargeable trust are outside the ambit of GST unless specifically exempt. సో ఇక్కడ మనకి సర్వీసెస్ ప్రొవైడ్ టు చారిటబుల్ ట్రస్ట్ అనేది జిఎస్టీ పార్ట్లోకి వస్తుంది కదా. జనరల్గా జిఎస్టీ ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ కరెక్టే. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా రిజిస్టర్డ్ ట్రస్ట్ అయితే కనుక అన్నీ ఎగ్జామ్ట్ అన్నాడు. ఆ పాయింట్ అన్నీ ఎగ్జామ్ట్ కాదు కదా, డిపెండ్స్ ఆన్ ది సర్వీస్ కదా. థర్డ్ పాయింట్ ఏంటి, ఫీజ్ చార్జ్డ్ బై రిజిస్టర్డ్ పర్సన్ ఫర్ సెషన్స్ ఆన్ యోగా అండ్ స్పిరిచువాలిటీ. సో ఇక్కడ ఏంటంటే ఈ అడ్వాన్స్మెంట్ ఆఫ్ యోగా అండ్ స్పిరిచువాలిటీ కోసం చేశారు కాబట్టి అది ఎగ్జామ్ట్ ఆ సర్వీసెస్, యోగా అండ్ స్పిరిచువాలిటీ రిలేటెడ్ ట్రస్ట్ కాబట్టి. సో ఈ 3 పాయింట్స్లో ఏది ఇన్కరెక్ట్ అంటే మనకు ఆ సెకండ్ పాయింట్ కొంచెం ఎక్కువ ఇన్కరెక్ట్ కింద ఉంటుంది. సో సెకండ్ పాయింట్ ఆన్సర్ అనమాట. సో ప్లేస్ ఆఫ్ సప్లై బిట్వీన్ పీక్యూఆర్ లిమిటెడ్, అభయ్ లిమిటెడ్ అండ్ సూరజ్ లిమిటెడ్. ఇందాక చెప్పాను కదా బిల్ టు షిప్ మోడల్లోకి వస్తుందని. సో ఈ పాయింట్ని క్లియర్గా చూడండి. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు, అభినయ్ ఎంటర్ప్రైజెస్. సో ఈ అభినయ్ ఎంటర్ప్రైజెస్ అన్నది గుజరాత్లో రిజిస్టర్ అయ్యి ఉంది. నార్మల్గా బిల్ టు షిప్ మోడల్లో ఎవడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో గూడ్స్ ఒక పర్టికులర్ చోటకు పంపించమని, ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది అనమాట. సో ప్లేస్ ఆఫ్ సప్లై బిట్వీన్ పీక్యూఆర్ అండ్ సూరజ్ ఎంటర్ప్రైజెస్ అంటే మీకు అభినయ్ ఎంటర్ప్రైజెస్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అవుతుంది. సో ఫస్ట్ వీళ్ళిద్దరికీ మధ్య ట్రాన్సాక్షన్లో గుజరాత్ అన్నది మనకి ప్లేస్ ఆఫ్ బిజినెస్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో ట్రాన్సాక్షన్, ఇక్కడ 2 ట్రాన్సాక్షన్లు ఉంటాయి కదా. సో అభినయ్ ఎంటర్ప్రైజెస్కి సూరజ్ ఎంటర్ప్రైజెస్కి మధ్యలో ట్రాన్సాక్షన్ ఏంటి, సో ఇందులో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ కింద వచ్చినప్పుడు సో గూడ్స్ మూమెంట్ ఎక్కడైతే టెర్మినేట్ అవుతుందో అక్కడ మీకు ప్లేస్ ఆఫ్ సప్లై కదా ప్రొవిజన్. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ప్లేస్ ఆఫ్ సప్లై ఫ్యాక్టరీ లొకేషన్ వస్తుంది, లక్నో, ఉత్తరప్రదేశ్. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ దగ్గర మనం చూసినట్లు ఏది దగ్గరకు ఉందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ ఆన్సర్ దగ్గరగా ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ అన్నది ఆన్సర్ అనమాట. ఇప్పుడు సెకండ్ కేస్ సినారియో చూద్దాం. సో ఈ సెకండ్ కేస్ సినారియోలో ఏంటంటే ఈచ్ ట్రాన్సాక్షన్ యొక్క జిఎస్టీ లయబిలిటీ మనం చెప్పాలన్నమాట. ఓకే. సో హెమిగ్రీ సొల్యూషన్స్ అనే సొల్యూషన్స్ ఉంది, ఇది డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది వేరే క్లయింట్స్కి. సో కొన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్టెన్ క్లౌడ్ సర్వీస్ ఫ్రమ్ ఈస్కార్డ్ లిమిటెడ్. సో ఇందులో మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇది ఈ కామర్స్ ఆపరేటర్ నోటిఫైడ్ సర్వీసెస్లో ఉందా లేదా. సో ఈ కామర్స్ సర్వీస్ నోటిఫైడ్ ఆపరేటర్స్ అంటే ఇందులో ఎక్కడ ఉంది, సెక్షన్ 95లో పెట్టిన దాని ప్రకారంగా మనకి అది క్యాబ్ ట్యాక్సీ సర్వీసెస్ ఇవ్వడం, అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే ఫుడ్ అలాంటివి సప్లై చేయడం, హోటల్లో సప్లై చేయడం, హోటల్ సర్వీస్ సప్లై చేయడం, అవి నోటిఫైడ్ సప్లైస్లోకి వస్తాయి కదా. సో ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్టెన్ క్లౌడ్ సర్వీసెస్ ఫ్రమ్ ఈస్కార్ట్ అంటే ఇది నోటిఫైడ్ సర్వీస్లోకి రాదు. సో ఏంటంటే దీని మీద ఈ కామర్స్ ఆపరేటర్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు, ఎవడైతే యాక్చువల్ సర్వీస్ ఇంపోర్ట్ చేసుకున్నా వాడు పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ మనం మైండ్లో ఉంచుకోవాలి. సో సెకండ్ పాయింట్, సో డైరెక్టర్కి పే చేసిన సిట్టింగ్ ఫీజ్ అన్నది జిఎస్టీలో ఛార్జబుల్ అవుతుంది. బట్ ఏంటంటే శాలరీ అమౌంట్ ఒకవేళ ఆయనకు 192 టీడీఎస్ కింద శాలరీ అమౌంట్ ఏదైనా డిడక్ట్ అవుతూ ఉంటే కనుక ఆ శాలరీ అమౌంట్ మీద జిఎస్టీ ఛార్జబుల్ అవ్వదు. ఓకే, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే క్లయింట్స్ కోసం ఇన్సూరెన్స్, ఎంప్లాయీస్ కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నది కంపెనీ. సో అన్లెస్ అంటే ఇది లీగల్ ఆబ్లిగేషన్ ఉంటే తప్ప ఈ క్లయింట్స్ కోసం పే చేసిన ఇన్సూరెన్స్ పాలసీ రిలేటెడ్ దాని మీద మనం క్రెడిట్ తీసుకోలేము అనమాట. ఇది పాయింట్ మనం మైండ్లో ఉంచుకోవాలి. సో వీళ్ళు నార్మల్గా 30 lakhs అనేది ఇష్యూ చేసే సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు బెంగళూరు కంపెనీకి, నార్మల్ పాయింటే.
ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చింది 5 lakhs వితౌట్ ఎనీ, అంటే పర్టికులర్ సర్వీస్కి ఏది అని కాదు, జస్ట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా సబ్సిడీ వచ్చింది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్పాన్సర్షిప్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు an ఇండివిజువల్ అని ఇచ్చాడు. సో మనకి అక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం పాయింట్స్లో ఈ స్పాన్సర్షిప్ సర్వీసెస్ ప్రొవైడ్ టు బాడీ కార్పొరేట్ అంటాం కదా. సో ఈ కేసులో ఇండివిజువల్ కేసు కాబట్టి ఇందులో రివర్స్ ఛార్జ్ మెకానిజం ఏమి అప్లై అవ్వదు. సో నార్మల్ డైరెక్ట్ అమౌంట్ అప్లై అవుతుంది అనమాట, డైరెక్ట్ ఫార్వర్డ్ ఛార్జ్ అప్లై అవుతుంది. సో ఇవి పైన ఇచ్చిన కేసెస్. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏం అడిగాడో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఈ క్లౌడ్ సర్వీసెస్ ప్రొక్యూర్ చేసుకునే దాని మీద ట్యాక్స్ ఎవడు పే చేస్తాడు అన్నది మన క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇందులో రకరకాల పాయింట్లు చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఈ కామర్స్ ఆపరేటర్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ మనకు కాదు అని ఆల్రెడీ చెప్పాం కదా, నోటిఫైడ్ సప్లయర్స్లోకి రారు. సో ఎవడైతే రిసీవ్ చేసుకున్నాడో వాడే పే చేయాల్సి ఉంటుందని. సో పాయింట్ నెంబర్ డి ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సిట్టింగ్ ఫీజ్, డైరెక్టర్ సిట్టింగ్ ఫీజ్ దగ్గర పోయి ట్యాక్సిబిలిటీ ప్రొవిజన్ ఏంటి, ఆల్రెడీ చెప్పాను కదా, డైరెక్టర్ సిట్టింగ్ ఫీజ్ మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అండ్ శాలరీ ట్యాక్సిబుల్ అవుతుంది. సో పాయింట్ నెంబర్ ఏ, ఐటీసీ ఎంత అవైలబుల్లో ఉంది. సో ఐటీసీ ఎంత అవైలబుల్గా ఉందంటే మనకి ఈ ఇంపోర్ట్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ ఏదైతే చేసామో మొత్తం టోటల్ దాని మీద 9,18,000 ఐటీసీ వస్తుంది కదా 51 lakhs మీద. అది కాకుండా మనకు డైరెక్టర్ సిట్టింగ్ ఫీజు పే చేసాం కదా, దాని మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఆ 1 lakh మీద 18%. సో 18,000 ఐటీసీ అక్కడ వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత అయింది, 9,36,000. సో మ్యాక్సిమం మనం ఐటీసీ తీసుకోగలిగేది 9,36,000 తీసుకోవచ్చు. సో ఆ క్యాలిక్యులేషన్ ఇచ్చా అక్కడ మళ్ళీ. నెక్స్ట్ అవుట్వర్డ్ సప్లైస్ ఎంత టోటల్ టర్న్ ఓవర్. సో ఈ అవుట్వర్డ్ సప్లైస్లోకి ఏమేమి వస్తాయి, సో బెంగళూరుకి 30 lakhs సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు కదా, ఆ పాయింట్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్పాన్సర్షిప్ సర్వీసెస్ 5 lakhs ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ సబ్సిడీ ఉంది కదా, నార్మల్గా ఏంటంటే సబ్సిడీ ట్యాక్సిబుల్ అవ్వాలి, అంటే అంటే జిఎస్టీ టర్న్ ఓవర్లోకి యాడ్ అవ్వాలి సబ్సిడీ అన్నది కూడా, అదర్ దెన్ గవర్నమెంట్ సబ్సిడీ అయితే. కాకపోతే ఇక్కడ ఈవెంతో ఇది అదర్ దెన్ గవర్నమెంట్ సబ్సిడీ అయితే అయినా కానీ ఇది ఏమీ పర్టికులర్ ఒక పాయింట్కి కానీ దేనికి కానీ ఇది కన్సిడరేషన్ కింద లేదనమాట. అంటే మనం ఇక్కడ ఏమి గూడ్స్ సర్వీస్ సప్లై చేయకుండా ఫ్రీగా వచ్చింది కదా 5 lakhs. సో దీని మీద ఇది ఏమి ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్లోకి రాదనమాట ఆ ఇండియన్ సబ్సిడీ అన్నది. సో మన టోటల్ టర్న్ ఓవర్ ఎంత అయ్యింది, 35 lakhs అవుతుంది. సో ఆప్షన్ ఉందో లేదో చూద్దాం 35 lakhsకి. సో పాయింట్ సిలో ఆప్షన్ చూడండి, 35 lakhs ఉంది కదా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ 10లో జిఎస్టీ క్యాష్ రూపంలో ఎంత పే చేయాలన్నది అడిగాడు. ఇందులో ఏంటంటే ఆర్సీఎం సర్వీసెస్కి పే చేసే ఇన్పుట్ ట్యాక్స్ ఎంత మనకు కంపల్సరీ క్యాష్లోనే పే చేయాలి. దీంతో పాటు మనకి 51 lakhs ఇంపోర్ట్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో అదంతా కూడా మనం క్యాష్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే నేను క్యాలిక్యులేషన్ పెట్టాను, కింద చూడండి. సో ఆన్సర్ వచ్చి మీకు సిఓ వస్తుంది అనమాట, 9,36,000. సో నెక్స్ట్ కేస్ సినారియో, ఇందులో ఏంటంటే పర్టికులర్ పర్సన్ నార్మల్గా ట్రేడింగ్లో ఇంకా ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా నార్మల్ పాయింటే పైన మెయిన్ది. సో ఫస్ట్ ఏంటంటే ఈ గూడ్స్ని 4th January డిస్పాచ్ చేస్తాడు అండ్ దీని రిలేటెడ్ ఇన్వాయిస్ కూడా 5th January ఇష్యూ అయ్యిందనమాట. అంటే 4th January కన్సైన్మెంట్ రెడీ చేసి 5th January డిస్పాచ్ చేస్తాడు. సో ఆ 5th January బిల్లు కూడా రైజ్ చేశాడు. సో ఈ ఇన్వాయిస్లో అండ్ కాకపోతే దీని రిలేటెడ్ పేమెంట్ 7th వచ్చింది. 7th వచ్చినా కూడా చెక్ మనం బ్యాంకులో 14th డిపాజిట్ చేసుకున్నాం అనమాట. 7th
చెక్ వచ్చినప్పుడు బుక్స్లో ఎంట్రీ అయితే పాస్ చేస్తాడు. సో మధ్యలో మళ్ళీ ట్యాక్స్ రేట్ చేంజ్ అయింది అన్నాడు, అంతా వచ్చిందో ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇందులో కొన్ని గూడ్స్ బాగాలేదని చెప్పి క్రెడిట్ నోట్ ఇష్యూ అయ్యింది. ఇది ఒక పాయింట్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ పాయింట్, సో రెంటల్ ప్రాపర్టీని లీజ్కి ఇచ్చాడు అనమాట. సో లీజ్కి ఇచ్చినప్పుడు దాని రిలేటెడ్ ఎవ్రీ మంత్ దాని రిలేటెడ్ పేమెంట్ అన్న 7th లోపు వస్తుంది, డ్యూ డేట్ అనమాట 7th లోపు ఉంది. సో ఇది ఏంటంటే కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్లోకి వస్తుంది ఇక్కడ రెంట్కి ఇవ్వడం అన్న కాన్సెప్ట్. సో ఇందులో డ్యూ డేట్ అసెటైనబుల్గా ఉంది. ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకుని కింద క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటి, మనకి సిమెంట్ ప్రొవైడ్ చేశారు కదా ఫస్ట్ దాని మీద టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు వస్తుంది. ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు వస్తుంది అన్నది చూద్దాం. ఈ టైమ్ ఆఫ్ సప్లై నార్మల్ కేసెస్లో అయితే ఈధర్ ఏ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, ఏ డ్యూ డేట్లో ఇన్వాయిస్ ఇష్యూ చేయాలో ఆ డ్యూ డేట్ కానీ, లేదు అంటే బుక్స్లో పేమెంట్ రికార్డ్ అయిన డేట్ కానీ, విచ్ ఎవరేజ్ ఎర్లియర్ అనమాట. అంటే పేమెంట్ డేట్స్లో కూడా మళ్ళీ విచ్ ఎవరేజ్ ఎర్లియర్ ఉంటుంది. అక్కడ పేమెంట్ డేట్లో విచ్ ఎవరేజ్ ఎర్లియర్ అంటే మన బ్యాంక్ క్రెడిట్ అయిన డేటు ఆర్ ఇది మన బుక్స్లో ఎంట్రీ పాస్ చేసుకున్న రేట్. విచ్ ఎవరేజ్ ఎర్లియర్ అంటే ఇందులో విచ్ ఎవరేజ్ ఎర్లియర్ డేట్ 7th జనవరి ఉంది. ఈ 7th జనవరిని మళ్ళీ ఇన్వాయిస్ లాస్ట్ డేట్ ఎప్పుడులోపు ఇష్యూ చేయొచ్చు, ఆన్ ఆర్ బిఫోర్ సప్లై ఆఫ్ గూడ్స్ కదా. సో ఇక్కడ ఆన్ ఆర్ బిఫోర్ సప్లై ఆఫ్ గూడ్స్ అన్నది 5th జనవరి జరిగింది. సో ఈ రెండు డేట్స్లో ఫస్ట్ డేట్ అంటే 5th జనవరి డేట్. సో 5th జనవరి డేట్ అంటే మనకి ఇక్కడ 10th జనవరి నుంచి రేట్ చేంజ్ అయిందని కాబట్టి సో 5th జనవరి 28% ఉంటుంది కదా. సో 28% రేట్ అన్నది మనం అప్లై చేసుకుంటే 5th జనవరి డేట్ ఫస్ట్ దానికి సప్లై టైమ్ ఆఫ్ సప్లై అన్నది. సో ఈ క్వశ్చన్ నెంబర్ 12 ఏంటంటే ఇది బిల్ టు షిప్ మోడల్ కేసు వస్తుంది అనమాట. ఈ బిల్ టు షిప్ మోడల్లో ఎప్పుడు టూ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పార్టీ, గూడ్స్ సెండ్ చేసిన పార్టీ, యాక్చువల్గా రిసిపియంట్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఎవడైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తాడో వాడికి ప్లస్ అల్టిమేట్ రెసిపియంట్కి వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్లో ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ వస్తుంది. సో ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ వస్తుంది అంటే నీకు ఎవరికైతే పంపించావో ఆ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో ఈ పర్టికులర్ ప్లేస్లో మనం గూడ్స్ ఎవరికి పంపించాము, ప్రేమ్ అండ్ సన్స్కి పంపించాము. సో ఈ రుక్సానాకి ప్రేమ్ అండ్ సన్స్కి మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఎప్పుడు వస్తుంది. సో గూడ్స్ గుజరాత్లో ఉన్న ప్రేమ్ అండ్ సన్కి పంపించాం కాబట్టి ప్రేమ్ అండ్ సన్ లొకేషన్. సో రుక్సానాకి ప్రేమ్ అండ్ సన్స్కి మధ్యలో ఉన్న లొకేషన్కి ఏమో ప్లేస్ ఆఫ్ సప్లై గుజరాత్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ భాస్కర్ లిమిటెడ్ పంపించింది కదా అక్కడ ప్రేమ్ అండ్ సన్స్కి. సో ఈ రుక్సానాకి భాస్కర్ లిమిటెడ్కి మధ్యలో ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుంది, ఈవెన్తో ప్రేమ్ అండ్ సన్కి పంపించిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది రుక్సానా లిమిటెడ్ కాబట్టి ఈ రుక్సానా లిమిటెడ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉందో అది మనకి ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో రుక్సానా లిమిటెడ్కి ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ, వాడి రిజిస్టర్డ్ బిజినెస్ పంజాబ్లో రిజిస్టర్ అయ్యి ఉంది. సో ఈ రుక్సార్కి భాస్కర్కి మధ్యలో జరిగిన దానికి మీకు ట్రాన్సాక్షన్కి ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చి పంజాబ్ వస్తుంది. అండ్ రుక్సానా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ప్రేమ్ అండ్ సన్స్ దానికి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ గుజరాత్ వస్తుంది. ఈ ఆప్షన్ బిలో ఉంది. సో బి ఆన్సర్ అనమాట ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 13 ఇక్కడ భాస్కర్ లిమిటెడ్ ఈ రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ ప్రాపర్టీస్ రిలేటెడ్ దానికి ఇన్వాయిస్ ఏమి ఇష్యూ చేయలేదు అనమాట. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఏంటి. సో ఇందాక ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్లోకి వస్తుంది అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే లెట్ అవుట్ ఇట్స్ ప్రాపర్టీ అండ్ రిసీవ్డ్ అండ్ ఆన్ 10th ఫిబ్రవరి అన్నారు. నార్మల్గా దీని ప్రకారంగా కాంట్రాక్ట్ ప్రకారంగా ఏంటంటే 7th. సో ఈ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే కాంట్రాక్ట్ ప్రకారంగా మనం ఏమైనా పర్టికులర్ డ్యూ డేట్ అసర్టైన్ చేయగలమా. సో ఇందులో మనం డ్యూ డేట్ అసర్టైన్ చేయడం అంటే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ 7th లోపు వస్తుందని ఉంది. మీకు కాంట్రాక్ట్లో క్లియర్గా డేట్ ఇచ్చినప్పుడు ఇన్వాయిస్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ దట్ పర్టికులర్ డేట్ అనేది జనరేట్ చేయాలి. సో 7th ఫిబ్రవరి చేసి ఉండాలి. సో 7th ఫిబ్రవరి అనేది లాస్ట్ డేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇండిపెండెంట్ క్వశ్చన్, పైన వాటితో సంబంధం లేదు. సో ఇక్కడ డైరెక్ట్ ప్రొవిజన్ అడిగాడు అనమాట.
కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కస్టమ్స్లో కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకు తెలియదు. అప్పుడు కండిషన్స్ మనం ఏం ఫాలో అవుతాం అన్నది అడిగాడు ఆడు. ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు మనకు 1.25% ఆన్ ఫ్రైట్ ఆన్ బోర్డ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అనేది తీసుకుంటాం. ఇది ఒక పాయింట్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, 20% అనేది ఫ్రైట్. సో థర్డ్ పాయింట్ ఏంటి, మనకు ఫ్రీ ఆన్ బోర్డ్ వాల్యూ తెలియదు, బట్ ఏంటంటే ఫ్రీ ఆన్ బోర్డ్ వాల్యూ మన కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపి టోటల్ వాల్యూ ఉందన్నమాట. సో ఈ వాల్యూ మనం తీసుకోవచ్చా. మనకు ప్రొవిజన్ ప్రకారంగా ఏంటంటే ఫ్రీ ఆన్ బోర్డ్ వాల్యూ అంటే ఎఫ్ఓబి వాల్యూ తెలియనప్పుడు, సో ఈ ఎఫ్ఓబి ప్లస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వాల్యూ తెలిసినప్పుడు ఈ టోటల్ వాల్యూ మీద 1.125% అన్నది తీసుకోవచ్చు. సో ఈ సెకండ్ పాయింట్ కరెక్టే, థర్డ్ పాయింట్ కరెక్టే. సో చూస్ ది అప్రోప్రియేట్ ఆప్షన్. సెకండ్ థర్డ్ ఎందులో ఉంది, సిలో ఉంది. సో ఆన్సర్ సి అనమాట. నెక్స్ట్ డ్యూటీ పేయబుల్. నార్మల్గా 50 lakhs అనేది ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఓకే. సో ఇక్కడ సేఫ్ గార్డింగ్ డ్యూటీ అనేది అప్లై అయింది అనమాట, 30,000. అదొకటి మైండ్లో ఉంచుకోవాలి. అండ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ 10%. సో మనకు బేసిక్ కస్టమ్ డ్యూటీ 10%, 50 lakhs మీద 10%, 5 lakhs అవుతుంది అక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకోటి సేఫ్ గార్డ్ మీద కూడా మనకు అప్లై అయింది కాబట్టి టోటల్ 40% వరకు ట్యాక్స్ పేయబుల్ ఉంటుంది మీకు, ఓకే. ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద మళ్ళీ 5% ట్యాక్స్ ఒకటి ఉండదు, సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ అని. ఈ సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ అంటే మీకు అది కంపల్సరీ ప్రొవిజన్ అనమాట. అంటే 10% ఆన్ బీసీడీ ఏ కేసులో అయినా అప్లై అవుతుంది. సో ఆ 50 lakhs ప్లస్ 5,000 అండ్ ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ 30% ఉంది కదా. సో 30% అంటే 15 lakhs, టోటల్ 20,50,000 అన్నది ఆన్సర్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్స్లోకి వచ్చాం. సో ఇందులో ఏంటంటే మనోడు బోత్ ట్యాక్సిబుల్ గూడ్స్ అండ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ రెండు అప్లై చేస్తాడు. మనోడు ఆఫీస్ ఏమో రాజస్థాన్లో ఉంది. అంటే ఈ పర్టికులర్ కింద ఉన్న పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు మనకి. ట్యాక్సిబుల్ గూడ్స్ నార్మలే, గూడ్స్ నాట్ లివబుల్ టు జిఎస్టీ. సో ఇందులో ఏంటంటే బోత్ ట్యాక్సిబుల్ సప్లైస్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేసినప్పుడు ఐటీసీ ఎంటైర్ ఐటీసీ క్లెయిమ్ చేయలేం కదా. సో ఆ ఎంటైర్ ఐటీసీ క్లెయిమ్ చేయాలి, ఎంత ఐటీసీ మనం క్లెయిమ్ చేయాలనే క్యాలిక్యులేషన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మనం చేసిన ఇన్వర్డ్ పర్చేస్లోనే కొన్ని గూడ్స్ ఎక్స్క్లూసివ్గా ఎగ్జామ్ సప్లైస్కి వాడాం, కొన్ని ఏమో ఎక్స్క్లూజివ్గా ట్యాక్సిబుల్ సప్లైస్కి వాడాం. సో అది నార్మల్గానే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి మంత్లీ రెంట్ పేయబుల్ ఫర్ ది షాప్, ఇది ఓకే. టెలిఫోన్ బిల్స్, ఇది ఓకే. ఆడిట్ ఫీజ్ పెయిడ్. సో ఆడిట్ ఫీజ్ పెయిడ్ ఎంత, దానికి మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాం, ఇది ఫైన్. సో ప్రీమియం పెయిడ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సేమ్ పాయింట్ బిట్స్లో వచ్చింది. సో ఏదైనా పర్టికులర్ ఎంప్లాయీస్కి మనకి ఇన్సూరెన్స్ ఏమైనా పే చేసామనుకో లీగల్ ఆబ్లిగేషన్ లేకుండా, దాని మీద మనకి ఐటీసీ రాదు, బ్లాక్డ్ క్రెడిట్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రైట్ పేడ్ టు జీటీఏ ఫర్ ఇన్వర్డ్ ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అన్నాడు, ఓకే. సో ఇక్కడ ఒక చిన్న నార్మల్గా ఏమంటారు అడ్జస్ట్మెంట్ ఏంటంటే, సో ఒకవేళ మన జీటీఏకి ఏదైనా ఫ్రైట్ అన్నది పే చేసి ఉండి దాని మీద ఐటీసీ తీసుకోవాలంటే ఆ పర్టికులర్ ఏదైతే ఉందో ఫ్రైట్ పే చేసింది ఏదైతే ఉందో అది ట్యాక్సిబుల్ గూడ్స్కి పే చేస్తే మాత్రమే దాని మీద మనం రైట్స్ ఉంటాయన్నమాట క్లెయిమ్ చేసుకోవడానికి. సో నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్కి రిలేటెడ్గా చేసిన దానికి ఐటీసీ క్లెయిమ్ చేయలేము. సో ఈ పాయింట్స్ మైండ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు కింద పాయింట్స్ చూద్దాం. వాడు ఏం అడిగాడు, ఐటీసీ క్రెడిటెడ్ టు ది ఎలక్ట్రానిక్ లెడ్జర్, ఎంత ఐటీసీ క్రెడిట్ అవుతుంది. ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు, 12%. సో ఫస్ట్ ట్యాక్సిబుల్ గూడ్స్ మీద 12% తీసుకుంటాం, 45 lakhs ఇంటూ 12%. ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ మీకు రఫ్గా ఒక 5,40,000 5,40,000 వచ్చింది ఇక పైది. అండ్ నెక్స్ట్ మంత్లీ రెంట్ పేయబుల్, దీని మీద రెగ్యులర్గానే ట్యాక్స్ మనకి తీసుకోవచ్చు ఛార్జెస్ ఐటీసీ. సో 3,50,000 ఇంటూ 6%. నేను ఎస్జిఎస్టీ సపరేట్గా చేస్తున్నాను, ఐజిఎస్టీ సపరేట్గా చేస్తున్నాను, ఓకే.
సో దీని మీద 21,000 వస్తుంది. నెక్స్ట్ టెలిఫోన్, దీని మీద 6% తీసుకోవచ్చు. ఆడిట్ ఫీజు దీని మీద తీసుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చామన్నా చూద్దాం. సో రెంటల్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ చెప్పాం కదా, ట్యాక్సిబుల్ గుడ్స్ మీద 2,10,000 అంటే 2,70,000, 2,70,000, టోటల్ 5,40,000 వస్తుంది. మంత్లీ రెంటల్ 21,000. సో ఇది టెలిఫోన్ ఎక్స్పెన్స్, చార్టెడ్ అకౌంట్ ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రైట్ పెయిడ్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్. ఇది మనం ఎగ్జామ్ట్ అనమాట తీసుకున్నాం. సో నార్మల్గా మనం టోటల్ క్రెడిట్ చేయగలిగే వాల్యూ వచ్చి అరౌండ్ 3,01,000 వస్తుంది. 3,01,050 చేంజ్ వస్తుంది. సో అదే టోటల్ వాల్యూ అనమాట. మనకి ఇందులో ఏంటంటే నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఏం అడిగాడు, క్యాలిక్యులేషన్ ఆఫ్ కామన్ క్రెడిట్ అడిగాడు. ఈ కామన్ క్రెడిట్ క్యాలిక్యులేషన్ అంటే ఫస్ట్ ఎంటైర్ అంటే ఈ మనకి ఐటీసీ ఏదైతే అవైలబుల్గా ఉందో అందులో ఎంటైర్లీ ట్యాక్సిబుల్ గూడ్స్కి అప్లికబుల్ అయిన ఐటీసీ ఎంత ఉందో అది ఫస్ట్ రిమూవ్ చేయాలి. సో ఎంటైర్గా ట్యాక్సిబుల్ గూడ్స్కి ఎంత ఉంది, 2,70,000 ఉంది. సో ఫస్ట్ 2,70,000 వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గూడ్స్ పర్చేస్ చేసిన దాంట్లో ఎంటైర్గా ఎగ్జామ్ సప్లైస్కి ఎంత సప్లై చేశాడు, 4 lakhs ఉంది. ఇది రాదు, దీనికి మనకేమీ రాదు ఇక్కడ. నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమున్నాయి అలొకేట్ చేయగలిగింది, ఓన్లీ ట్యాక్సిబుల్ గూడ్స్కి ఫ్రైట్. సో ఇక్కడ ఫ్రైట్ ఓన్లీ ట్యాక్సిబుల్ గూడ్స్ కోసం వాడిన ఫ్రైట్ ఉంది కదా, 50,000 ఇంటూ 6%, 50,000 6% రాదు, 5% వస్తుంది. సో ఆ ఫ్రైట్ 5% ఫ్రైట్, ఆ రెండో తీసేస్తే మీకు కామన్ క్రెడిట్ ఎంత అయితే ఉందో అంత అపార్చునేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ కామన్ క్రెడిట్ అంటే ఏంటంటే బోత్ ట్యాక్సిబుల్ గూడ్స్కి ఎగ్జామ్టెడ్ గూడ్స్కి ఎంత క్రెడిట్ అన్నది కామన్గా ఉంది. ఈ కామన్ క్రెడిట్ని మనం ఇది రేషియో ఆఫ్ ట్యాక్సిబుల్ సప్లైస్ ఇంటూ ఎగ్జామ్ సప్లైస్ రూల్ 42 ప్రకారంగా అపార్షన్ చేయాలి. సో ఇక్కడ రూల్ 42 ప్రకారంగా అపార్షన్ చేయాలంటే మన టర్న్ ఓవర్ ఎంత ఉంది, టోటల్ టర్న్ ఓవర్ 60 lakhs ఉంది, అందులో ఎగ్జామ్టెడ్ సప్లైస్ 10 lakhs ఉంది. సో ఆ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట దాన్ని. సో ఎగ్జామ్ సప్లైస్ ఎంత ఉందో 10,000 అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకుంటే అరౌండ్ 4,600 వస్తుంది. సో ఈ 4,600ని రివర్స్ చేయాలన్నమాట. ఎగ్జామ్ సప్లైస్ రిలేటెడ్గా అప్లై అయింది కాబట్టి దాన్ని రివర్స్ చేయాలి. సో నెట్ ఐటీసీ అవైలబుల్ ఎంత అవుతుంది, 3,01,350లో నుంచి 4,600 తీసేస్తే ఐటీసీ మనకు అవైలబుల్ ఉన్న 2,96,750 ఐటీసీ వస్తుంది. సో ఇది ఐటీసీ మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది. క్వశ్చన్లో ఇంకేం క్వశ్చన్స్ అడిగాడు. సో నెట్ జిఎస్టీ పేయబుల్ ఫ్రమ్ ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, క్యాష్ లెడ్జర్. మనకి ఎంత క్యాష్ అనేది ఫైనల్గా పే చేయాలనేది మెయిన్ క్వశ్చన్ ఇక్కడ. ఇక్కడ మనకి 2,96,000 ఆల్రెడీ ఇందులో ఉంది ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో. సో టోటల్ సప్లై ఆఫ్ గూడ్స్ 5 lakhs మీద 12% అంటే మీకు 3 lakhs వస్తుంది. ఈ 3 lakhsలో 2,96,000 చేంజ్ తీసేది 2,750 చేంజ్ ఎంతో వస్తుంది అమౌంట్ అన్నమాట. ఇది కాకుండా మనకి మ్యాండేటరీ ప్రొవిజన్ ఏంటంటే ఆర్సీఎం బేసిస్ మీద పే చేసే ట్యాక్స్ ఎప్పుడు క్యాష్ బేసిస్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ క్యాష్ బేసిస్లో ఎంత పే చేయాల్సి ఉందో అంత మొత్తం రెండాట్లు ఫ్రైట్ కలిపి 5,000 ఉంటుంది అనమాట ఆర్సీఎం సప్లైస్. ఆ 5,000 మీద కూడా ట్యాక్స్ పే చేస్తాం. సో నెట్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది, క్యాష్ నుంచి 8,250 ట్యాక్స్ లయబిలిటీ పే అయ్యి ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 1. 14 క్వశ్చన్ మ్యాండేటరీ క్వశ్చన్ లాంటిది అనమాట. ఇందులో మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అడ్జస్ట్మెంట్లు ఏంటంటే ఫ్రైట్ ఒకవేళ నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్కి రిలేటెడ్గా ప్లే చేసి ఉంటే దాని మీద ఐటీసీ రాదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ లీగల్ ఆబ్లిగేషన్ లేకపోతే దాని మీద కూడా ఐటీసీ క్లెయిమ్ చేయలేము అనమాట, బ్లాక్డ్ క్రెడిట్లోకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఫారెన్ దగ్గర నుంచి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాడు అనమాట. ఇక్కడ ఇందులో ఏంటంటే ప్యూర్ ఏజెంట్ సిచ్యువేషన్ అన్నది క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ 2A రిలేటెడ్ మొత్తం అన్నది. సో ఈ ప్యూర్ ఏజెంట్ అన్నది ఎవరు అన్నది ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పర్టికులర్ ఈ శివ లాజిస్టిక్స్ అన్నవాడు ఇక్కడ మాల్సెటో మ్యానుఫ్యాక్చర్స్ బిహాఫ్గా రిలేటెడ్గా కావాల్సిన ఖర్చులు ఎక్స్పెండిచర్ మొత్తం అన్నీ కూడా
ఇన్కర్ అయ్యి ఆ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాడంట చేస్తాడు. సో ఈ పర్టికులర్ శివ లాజిస్టిక్స్ ఏదైతే ఉందో ఇది ప్యూర్ ఏజెంట్ ఎప్పుడు అవుతుంది అన్నది ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్యూర్ ఏజెంట్ సర్వీసెస్లోకి రావాలి అంటే ఈ శివ లాజిస్టిక్స్ ఎవరైతే ఉన్నారో ఏదైతే యాక్చువల్ ఛార్జెస్ ఇన్కర్ అయినాయో ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ పర్సన్, అంటే ఆ పర్టికులర్ పర్సన్కి గూడ్స్ తీసుకోవడం కోసం, అంటే నువ్వు ఫ్రైట్ ఛార్జెస్ పే చేసిన ఏదైనా ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినా, ఏ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినా ఆ పర్టికులర్ పర్సన్ కోసం కనుక ఇన్కర్ అయ్యి ఉంటే ఆ పర్సన్కి ఆ పర్సన్ కోసం ఇన్కర్ అయ్యి ఉండాలి ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీడికి సపరేట్గా దాని మీద ఏ పర్టికులర్ సర్వీస్ ఏదైతే తీసుకొస్తున్నాడో దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వీడు ఏదైతే స్పెషల్ సర్వీస్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే దానికి మాత్రమే ఇన్వాయిస్ చేసి ఉండాలి. ఈ 3 పాయింట్స్ సాటిస్ఫై అయితేనే అది ప్యూర్ ఏజెంట్ టైటిల్లోకి వస్తుంది. ఇక్కడ ఈ కేసులో ఏంటంటే శివ లాజిస్టిక్స్ ఆ 3 పాయింట్స్ సాటిస్ఫై చేస్తుంది. సో ఆ 3 పాయింట్స్ సాటిస్ఫై చేసినప్పుడు ఇక్కడ ఒకవేళ బిల్లులో సపరేట్గా అన్ని ఛార్జెస్ సపరేట్గా ఉంటే కనుక దానికి రూల్ నెంబర్ 33 ప్రొవిజన్ ప్రకారంగా ట్యాక్స్ పేయబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రూల్ నెంబర్ 33 ఏంటి, ఇక్కడ క్వశ్చన్ మీద కూడా మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ప్యూర్ ఏజెంట్ డెఫినేషన్ ఏంటో పెట్టాను, అది చెప్పాను కదా. ప్యూర్ ఏజెంట్ అంటే ఎక్స్పెండిచర్ అన్నది అవుతుంది కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ గూడ్స్ మీద ఎలాంటి టైటిల్ ఉండదు వాటికి. ఈ గూడ్స్ని వాడి సొంత ప్రయోగాల కోసం వాడడం, అండ్ ఏదన్నా ఒకవేళ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే వాడు పర్టికులర్ కేసు మీద ఇన్వాయిస్ ఇష్యూ చేసుకుంటాడు. సో మనకి ఈ ఇక్కడ రూల్ 33 ప్రకారంగా రూల్ 33 అప్లై చేయాలంటే ఫస్ట్ మనోడు క్లియర్గా థర్డ్ కన్సైన్ అంటే ప్యూర్ ఏజెంట్ కింద ఉన్నాడని చెప్పి ఫస్ట్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి, చేసాం ఆల్రెడీ. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఇన్వాయిస్లో క్లియర్గా అంటే ఏ ఛార్జ్కి ఆ ఛార్జ్ సపరేట్గా మెన్షన్ చేసి ఉండాలన్నమాట. లైక్ ఏదైనా అంటే ఫ్రైట్ ఛార్జెస్ పే చేసినా, అన్లోడింగ్ ఛార్జెస్ పే చేసినా, ఏం పే చేసినా క్లియర్గా ఉండాలి. సో దీనికి నార్మల్గా వీటితో పాటు వీడు ఏదైతే సర్వీస్ పే చేశాడో దానికి కూడా బిల్ అమౌంట్ అన్న సపరేట్గా ఉండాలన్నమాట. ఈ 3 పాయింట్స్ సాటిస్ఫై చేస్తే మనకి ఆ అమౌంట్ వాల్యూ ఆఫ్ సప్లైలోంచి ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏజెన్సీ ఛార్జెస్ ఓకే 5 lakhs అనేది తీసుకుంటాం. ఏజెన్సీ ఛార్జెస్ అంటే మన ఛార్జెస్ అనమాట అవి. నెక్స్ట్ అన్లోడింగ్ ఆఫ్ మిషన్ ఎట్ కాండ్లా పోర్ట్. ఈ అన్లోడింగ్ ఆఫ్ మిషనరీ అన్నది అది ప్యూర్గా పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మ్యానుఫ్యాక్చర్ వాడి కోసం ఇన్కర్ అయింది. సో ఇది మన వాల్యూ ఆఫ్ సప్లైలోకి ఇన్కర్ అవ్వదు, అంటే శివ లాజిస్టిక్ వాల్యూ ఆఫ్ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఛార్జెస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇది యాక్చువల్గా ఇన్కర్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి. సో ఈ 25,000 ఛార్జెస్ కూడా వాల్యూ ఆఫ్ సప్లై నుంచి ఎక్స్క్లూడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ శివ లొకేషన్ నుంచి మాల్ఫేసా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ హౌస్ ఉంది కదా అక్కడికి పంపించాలి, ఆ ఛార్జెస్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది ఎందుకంటే అది నార్మల్గా దానికోసం కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎంట్రీకి కస్టమ్ డ్యూటీస్ పే చేయడం, ఇది మ్యాండేటరీ ఛార్జ్. సో అది వాల్యూ ఆఫ్ సప్లై నుంచి ఎక్స్క్లూడ్ అవుతుంది. సో డాక్ క్యూ ఛార్జెస్ ఇది ఆ సప్లై రిలేటెడ్ ఛార్జెస్ లాగా ఉంది, అది కంపల్సరీ. పోర్ట్ ఛార్జెస్ ఆ పోర్ట్లో అంటే ఏదైతే గూడు ఎక్కడైతే పర్టికులర్ పోర్ట్కి వచ్చినా ఆ పోర్ట్కి ఇచ్చే ఛార్జెస్ అనమాట. ఇది ఆ పర్టికులర్ మిషనరీ రిలేటెడ్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి హోటల్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఈ హోటల్ ఎక్స్పెన్సెస్ మ్యాండేటరీగా ఇంకర్ అవ్వాలని లేదు కదా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్తోనే, ఎందుకంటే ఇది ఆలోచించండి. హోటల్ ఎక్స్పెన్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ వీడు ఏజెన్సీ ఛార్జెస్ వీడు రెగ్యులర్గా పెట్టుకోవాల్సిన ఖర్చులు అవి. ఓకే ఆ పర్టికులర్ గూడ్ కానీ కాదు ఇది సప్లైలో ఇంక్లూడ్ అవుతుంది ఎందుకంటే ఇది వీడి పర్సనల్ ఎక్స్పెండిచర్ కాబట్టి. అది ఈ హోటల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా గూడ్స్ రిలేటెడ్ కాదు, వీడి పర్సనల్గా ఇన్కర్ అయిన ఎక్స్పెండిచర్ ఆ మిషనరీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ఈ రిలేటెడ్ బిల్ అంతా కూడా వాల్యూ ఆఫ్ సప్లైలోకి ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ 45,000 50,000 2,000 పైన 5 lakhs. సో టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై వచ్చి 5,97,000 వస్తుంది. అదే అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇలా విడిగా బ్రేకప్ లేకుండా 13 lakhs ఇన్వాయిస్ కనుక లంసమ్ ఇన్వాయిస్ ఇచ్చుంటే వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అవుతుంది, అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై 13 lakhs అవుతుంది ఎందుకంటే మన దగ్గర డీటెయిల్స్ లేవు కాబట్టి.
సో నెక్స్ట్ క్వశ్చన్. సో 15,000 చార్జెస్ అనేవి ఇంపోర్ట్ అయినాయి. దాని మీద ఎఫ్ఓబి వాల్యూ ఇచ్చారు 20,000 ఇంక్లూడింగ్ డిజైన్ అండ్ ఓకే. ఇదంతా ఒక నార్మల్ అంటే కస్టమ్స్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఎఫ్ఓబి వాల్యూ $20,000. నెక్స్ట్ ఫ్రైట్ పెయిడ్. ఇక్కడ ఎయిర్ ఫ్రైట్ అన్నప్పుడు మనం ఇంకో కండిషన్ మ్యాండేటరీగా చెక్ చేయాల్సింది ఏంటంటే 20% ఆఫ్ ది ఎఫ్ఓబి వాల్యూ కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ కండిషన్ మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ పెయిడ్ ఇన్ యూఎస్ఏ. సో డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటే ఆ పర్టికులర్ వస్తువు కోసమే అయింది కాబట్టి యూఎస్ఏలో ఇంకర్ అయింది కాబట్టి ఎఫ్ఓబి వాల్యూకి $2,500 కూడా యాడ్ చేయాలి. కమిషన్ పేయబుల్ టు ఎన్ ఏజెంట్ ఇన్ ఇండియా. ఇది కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. ఓన్లీ బయ్యింగ్ కమిషన్ ఒకటే ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. సో ఇది ఈ కమిషన్ కూడా మనం తీసుకున్నాం 12,500. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డేటు ఏ రేట్ అన్నది మనం మ్యాండేటరీగా తీసుకోవాలనేది ఒకటి. ఎక్స్చేంజ్ రేటు మనకి బిల్ ఆఫ్ ఎంట్రీ డేట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డేట్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్చేంజ్ రేటే తీసుకుంటాం అనమాట. సో ₹70 ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటాం మనం. అండ్ ఒక మనకి కస్టమ్స్ రేట్ కూడా మీకు సేమ్ వస్తుంది. బేసిక్ కస్టమ్ డ్యూటీ అన్నది కూడా బిల్ ఆఫ్ ఎంట్రీ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అనే టైప్లో ఉంటుంది. అక్కడ మీకు డేట్. ఎక్స్చేంజ్ రేట్ ఏమో డైరెక్ట్ రేట్ మనకి ఇది క్లియర్గా తెలిసిందే. ఆ ₹70 తీసుకుంటాం. ఆ సెకండ్ పాయింట్ ఏంటంటే విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అన్నది అన్నట్టు వస్తుంది ఎక్స్చేంజ్ రేట్ గురించి. సో ఫస్ట్ నార్మల్గా ఎక్స్చేంజ్ రేట్ 70,000 అంటే $20,000లో ఆల్రెడీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో 20,000 ఇంటూ ₹70 అంటే 14 lakhs. ప్లస్ ఈ ఇండియాలో పే చేసిన కమిషన్ 14,12,500 అవుతుంది. ఈ 14,12,500 మీద మనకు కస్టమ్ డ్యూటీ అనేది అప్లై అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ 14,12,500 మీద ఫ్రైట్ ఛార్జెస్ 20% కండిషన్ చెక్ చేయాలన్నాం కదా. సో మీకు ఈ 14,12,500 మీద ఇంటూ 20%. సో అరౌండ్ 2,82,500 ఉందన్నమాట. మనం యాక్చువల్గా ఎంత పే చేసాము 4,500 ఇంటూ 70. సో 2,82,500కి రిస్ట్రిక్ట్ అవ్వాలి అమౌంట్. సో 20% లిమిట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా తెలిసిందే కదా 1.125% అప్లై చేయాలని. ఇది క్వశ్చన్ కస్టమ్స్కి. థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇదే ఐటీసీ రిలేటెడ్ దాని గురించి వస్తుంది. ఫస్ట్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పే చేసాడు, లీగల్ ఆబ్లిగేషన్ లేదు. సో దీని మీద ఐటీసీ క్లెయిమ్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ రా మెటీరియల్స్ పర్చేస్ చేసాడు, ఇన్వాయిస్ లేదు. మనకు ఐటీసీ క్లెయిమ్ చేయాలంటే ఇన్వాయిస్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ రా మెటీరియల్స్ పర్చేస్ యూజ్డ్ ఫర్ జీరో రేటెడ్ సప్లైస్. సో జీరో రేటెడ్ సప్లైస్ అన్నది కూడా జీరో రేటెడ్ సప్లైస్ అన్నా కూడా వాడి రా మెటీరియల్స్ మీద కూడా మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ కాంట్రాక్ట్ సర్వీసెస్. ఈ వర్క్ కాంట్రాక్ట్ సర్వీసెస్ నార్మల్గా ఏంటంటే కన్స్ట్రక్షన్కి అలాంటి వాటికి వాడితే కనుక బ్లాక్డ్ క్రెడిట్లోకి వెళ్ళిపోతుంది. ఇందులో ఏంటంటే రిపేర్స్ కోసం వాడాడు అండ్ ఇది పిఎన్ఎల్ ఐటమ్ కింద క్లాసిఫై అయింది. సో దీని మీద ఐటీసీ కూడా క్లెయిమ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ గూడ్స్ పర్చేస్ చేశాడు, కాకపోతే దాని మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేశాడు ఇంక్లూడింగ్ జిఎస్టీ వాల్యూ మీద. సో దాని మీద ఐటీసీ రాదు. ఇవి పైన ఉన్న కండిషన్లో. అండ్ ఇది కాకుండా ఇది జాబ్ వర్క్ మీద పంపించిన ప్రీవియస్ ఇయర్లో ఐటీసీ క్లెయిమ్ చేశాను అనమాట 2,40,000 జాబ్ వర్క్ కోసం పంపించిన గూడ్స్ మీద. సో ఇదేంటంటే ఏప్రిల్లో మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో జాబ్ వర్క్ కోసం పంపిస్తే కరెంట్ ఇయర్ 30th ఏప్రిల్ లోపు మన గూడ్స్ రిటర్న్ ఇచ్చేసాడు. జాబ్ వర్క్ ఏదైనా గూడ్స్ జాబ్ వర్క్ కనుక పంపిస్తే వితిన్ 1 year లోపు మనకి రిటర్న్ చేయాలి వాడు. సో వితిన్ 1 year లోపు రిటర్న్ చేయాలి కాబట్టి రివర్సల్ అన్న కాన్సెప్ట్ రాలేదు ఇక్కడ ఐటీసీ రివర్సల్ అన్నది. ఓకే.
నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, థర్డ్ పాయింట్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ట్యాక్సిబుల్ గూడ్స్ కోసం వాడాడు. ఓకే. ఐటీసీ ఎంత అవైలబుల్గా ఉంది, మనకి ఇక్కడ కావాల్సింది అది. ఇక్కడ ఐటీసీ ఎంత అవైలబుల్గా ఉందంటే ఏం తీసుకున్నాం, ఫస్ట్ రెండు పాయింట్ల మీద ఐటీసీ రాదు, థర్డ్ పాయింట్ మీద మనకి 50,000 ఐటీసీ వస్తుంది, ఫోర్త్ పాయింట్ మీద అంటే దగ్గర దగ్గర 80,000 వరకు మనకు ఐటీసీ వస్తుంది ఇక్కడ అంతే. అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ ఈ కేసెస్లో ఏంటంటే టైమ్ ఆఫ్ సప్లై చెప్పాలి. ఫస్ట్ కేసు ఫస్ట్ కేసులో ఏంటంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో గూడ్స్ అమ్మాడు అంటే గూడ్స్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్సిబుల్ అవుతాయి. సో దీని రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏంటి, ఇన్వాయిస్ అనేది 4th జూన్ ఇష్యూ అయ్యింది, గూడ్స్ అనేది 12th జూన్ వచ్చినాయి, అండ్ మనకు బుక్స్లో ఎంట్రీ పేమెంట్ ఎంట్రీ ఉన్నప్పుడు విచ్ ఎవరేజ్ ఎర్లియర్ తీసుకోమంటాను కదా. సో 30th జూన్, ఈ 3 డేట్లు ఉన్నాయి మనకి ఇక్కడ మైండ్లో. ఈ 3 డేట్లో ఏది మనకి నార్మల్గా గూడ్స్ అన్నది ఆర్సీఎంలో ట్యాక్సిబుల్ అయితే 31st డేట్ ఫ్రమ్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఇక్కడ మన డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఏంటి, ఇన్వాయిస్ ఇష్యూ అయ్యింది 4th ఇష్యూ అయింది అనుకుందాం మన కేసులో. ఆనర్ బిఫోర్ యాక్చువల్ అంటే రిమూవల్ ఆఫ్ గూడ్స్ కదా మనం చూసేది. సో 4th ఇష్యూ అయింది, సో 4th నుంచి విత్ ఇన్ 30 డేస్, నెక్స్ట్ 30 డేస్ లోపు. సో 4th జూన్ అంటే 3rd జూలై లోపు, 3rd జూలై డేట్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్. 31st డే ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అన్నాం కదా, సో 3rd జూలై డేట్ ఉంది మన దగ్గర. అండ్ నెక్స్ట్ రిసీప్ట్ ఆఫ్ గూడ్స్ డేట్ 12th జూన్ ఉంది. ఇది కాకుండా పేమెంట్ డేట్ ఉంది, ఈ 3 డేట్స్లో ఏది ఎర్లియర్ అయితే అదే, సో 12th జూన్. మీకు అదే ప్రొవిజన్ ఇక్కడ ఆన్సర్లో కూడా పెట్టుంటాను. సో 31st డేట్ ఫ్రమ్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, పేమెంట్ డేట్ ఎర్లియర్ ఆఫ్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ రికార్డ్స్. ఇదంతా నార్మల్, మీకు తెలిసిన ప్రొవిజన్ ఇది. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే కూపన్స్ ఇచ్చింది కంపెనీ. ఆ కూపన్స్ ఏంటంటే ఏ ఐటెంకైనా రిడీమ్ చేసుకోవచ్చు. సో అలాంటి దాంట్లో ఏంటంటే సో ఈ పర్టికులర్ కేసులో మనకి ఇన్వాయిస్ అంటే ఆ పర్టికులర్ కూపన్ ఆర్ వోచర్ ఏదైతే ఉందో ఆ టైంలో వాడు ఏ టైంలో ఎక్స్చేంజ్ చేసుకుంటాడన్నది తెలియదు, అండ్ పర్టికులర్గా దేని అగ్నెస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అన్నది కూడా తెలియదు, అంటే ఏ ఫుడ్ కోసం వాడతాడో కూడా తెలియదు కదా. సో ఈ పర్టికులర్ కేసులో వోచర్స్ ఎప్పుడైనా ఇష్యూ అయితే మీకు సప్లై అనేది ఐడెంటిఫైబుల్గా లేకపోతే ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకుంటాడో ఆ పర్టికులర్ డేట్ వస్తుంది. ఒకవేళ ఏ గూడ్స్కి ఎక్స్చేంజ్ చేసుకుంటాడో అనేది క్లియర్గా తెలిస్తే ఎప్పుడైతే కూపన్ ఇష్యూ చేస్తారో ఆ డేట్ని తెలుస్తుంది. సో దాని ప్రకారంగా టైమ్ ఆఫ్ సప్లై చూసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పిల్ఫరేజ్ అంటే కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర ఉన్నప్పుడు ఆ గూడ్స్ని ఎవడో దొంగతనం చేయడమో పోవడమో జరుగుతుంది అనమాట. సో అలాంటి కేసులో నార్మల్గా ఏంటంటే డ్యూటీ పేయబుల్ అనేది కస్టోడియన్ మీద పడుతుంది, జనరల్ ప్రొవిజన్ అది. ఎప్పుడు ఈ పర్టికులర్ కాస్టోడియన్ ఎవరైతే ఉన్నారో ఆ కాస్టోడియన్కి సెక్షన్ 45 ప్రకారంగా వాడికి అసలు ఆ కాస్టోడియన్ కింద ఉండడానికి పర్మిషన్ కావాల్సిన పర్సన్ అనుకో, ఆ కేసెస్లో మాత్రమే వాడు ట్యాక్సిబుల్ అవుతాడు అనమాట, వాడు కస్టమ్ డ్యూటీకి పే చేయాల్సిన పర్సన్ అవుతాడు, లైబుల్ అవుతాడు. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే పోర్ట్ ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది, పోర్ట్ ట్రస్ట్ అన్న దానికి ఎలాంటి అప్రూవల్స్ అక్కర్లేదు అనమాట ఈ సెక్షన్ 45 కింద. సో ఈ సెక్షన్ 45 కింద అప్రూవల్ అక్కర్లేదంటే ఈ సింపుల్గా చెప్పాలంటే కస్టమ్స్ డ్యూటీ పర్టికులర్ పోర్ట్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో గూడ్స్ మీద కస్టమ్ డ్యూటీ పే చేయక్కర్లేదు, ఓన్లీ యాక్చువల్గా గూడ్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి మాత్రమే యాజ్ ఏ బెయిలీ రెస్పాన్సిబుల్ ఉంటాడు ఈ పోర్ట్ ట్రస్ట్. కస్టమ్స్ డ్యూటీ మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు అనమాట. ఈ కే ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు వచ్చి యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ దానికి సిమిలర్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్,
సో ఇందులో ఏంటంటే జీరో రేటెడ్ అప్లై చేశాడు వితౌట్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. రిఫండ్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. రిఫండ్ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మనకి పర్టికులర్ సూర్బజన్ కోలో ఉన్న ట్యాక్సేషన్ మేనేజర్ ఏమన్నాడంటే, ఓకే రిఫండ్ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు కాబట్టి మాకు ఈ ఐటీసీ ఏదైతే మన నా లెడ్జర్లో డెబిట్ అయిందో అది మళ్ళీ పుస్తకంలో రీక్రెడిట్ చేసేయండి అని అడిగాడు. సో ఈ ఫస్ట్ సిచ్యువేషన్లో ఏంటంటే నార్మల్గా ఎప్పుడన్నా మనం ఐటీసీ కోసం రిఫండ్ అప్లికేషన్ పెట్టుకుంటే మనకి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో డెబిట్ ఎంట్రీ పడుతుంది. సో ఈ కేసులో అప్లికేషన్ రిజెక్ట్ అయింది కాబట్టి ఈ రిజెక్ట్ అయిన వాల్యూ ఎంతైతే ఉందో అంత వాల్యూకి మళ్ళీ క్రెడిట్ చేసేయండి నా బుక్స్లో అని చెప్పి అడుగుతాడు అనమాట. ఈ పర్టికులర్ కేసులో అబ్బాయి ట్యాక్సేషన్ మేనేజర్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే కాబట్టి కరెక్టే ఆ పాయింట్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇది అసలు ఎందుకు ఇచ్చాడో తెలియదు, చాలా చిన్న పాయింట్ క్వశ్చన్, కాకపోతే 4 మార్క్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ గూడ్లో ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 4, మనోడు గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాడు, డ్యూటీ పే చేశాడు ప్రతి గూడికి, అండ్ దాని మీద 350 మార్జిన్ వేసుకుని 1750కి అమ్ముతూ ఉంటాడు అనమాట, జనరల్గా చేసే పని. సో ఇక్కడ పర్టికులర్ ఇష్యూలో ఏమైందంటే మనవాడు కొన్ని గూడ్స్కి ఎక్స్ట్రా కస్టమ్ డ్యూటీ పే చేశాడు అనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రా కస్టమ్ డ్యూటీ పే చేశాడు కాబట్టి ఎస్యూమింగ్ ఈ పర్టికులర్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో 200 యూనిట్లు ఏదైతే ఉన్నాయో ఎక్స్ట్రా పే చేసిన దానికి, ఆ ఎక్స్ట్రా పే చేసిన యూనిట్స్ మనోడు ఇంకా గూడ్స్ అమ్మలేదు అనుకుంటే దీనికి రిఫండ్ అప్లికేషన్ అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్లోకి రాదు, ఎందుకంటే మనోడి దగ్గర డాక్యుమెంట్స్ ప్రకారంగా క్లియర్గా ఎంత డ్యూటీ పే చేస్తారని డాక్యుమెంటల్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనోడు గూడ్స్ సెల్ చేయకపోతే ట్యాక్స్ ఇన్సూరెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో అది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్లోకి రాదనమాట. సో ఈ నారాయణన్ ఎవడైతే ఉన్నాడో వాడు రిఫండ్ అన్నది తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ 4C, ఇది ఆల్రెడీ మనం వేర్ హౌసింగ్ చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఏంటంటే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాడు $1,00,000, ఓకే, 4 monthsకి డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పి వేర్ హౌస్ ఆర్డర్ వచ్చిందనమాట. కాకపోతే మనోడు ఏంటంటే వితిన్ 4 months లోపు ఆ వేర్ హౌస్ నుంచి గూడ్స్ బయటకు తీయలేదు. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. మనకు వితిన్ టైంలో వేర్ హౌస్లో నుంచి బయటకు తీయకపోతే వేర్ హౌసింగ్ పీరియడ్ 90 days దాటిన తర్వాత నుంచి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట, 18%. ఈవెన్తో వేర్ హౌసింగ్ ఆర్డర్ మనకి ఈ వేర్ హౌసింగ్ ఆర్డర్తో ఎక్స్పైరీతో సంబంధం ఉండదు అనమాట. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఏంటంటే 4 monthsకి వేర్ హౌసింగ్ ఆర్డర్ వచ్చింది, అలా కాకుండా 1 yearకి వేర్ హౌసింగ్ ఆర్డర్కి వచ్చినా మీరు ఆ 1 year లోపు గూడ్స్ రిమూవ్ చేయకపోతే వేర్ హౌస్లో పెట్టిన డేట్ నుంచి ఆఫ్టర్ 90 days తర్వాత నుంచి మీరు కంపల్సరీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది, మొత్తం హోల్ ఇయర్కైనా, ఈ కేసులో ఎన్ని డేస్ అయితే అన్ని డేస్కైనా. ఓకే, ఇది ఒకటి కాకుండా నెక్స్ట్ ఇంకో పాయింట్స్ ఇచ్చాడు. మనోడు గూడ్స్ హోమ్ కన్జంప్షన్ 14th October క్లియర్ చేశాడు అనమాట. 14th May. ఇక్కడ ఈ ప్రొవిజన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది డేట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రకారంగా తీసుకుంటాం. సో వేర్ హౌస్ గూడ్స్ వితిన్ టైంలో రిమూవ్ చేయలేదు కాబట్టి డీమ్డ్ ఇంప్రాపర్ రిమూవల్ అవుతుంది. సో ఈ డీమ్డ్ ఇంప్రాపర్ రిమూవల్ అంటే ఏ డేట్ అయితే ఏ డేట్ అయితే వేర్ హౌస్ నుంచి గూడ్స్ని బయటకు తీయాలో ఆ పర్టికులర్ డేట్ అనమాట. సో ఇందులో ఆ పర్టికులర్ డేట్ అంటే ఏంటి, 21st September వస్తుంది, ఎందుకంటే వేర్ హౌస్ ఆర్డర్ అప్పుడే ఉంది కదా.
సో 21 సెప్టెంబర్ మనం తీయలేదు కాబట్టి డీమ్డ్ ఇంప్రాపర్ రిమూవల్ కింద ఉంటుంది. ఇది కేశవరం కేసు అని ఉంటుంది. ఆ కేసులో కూడా క్లియర్గా ఇచ్చాడు అనమాట. సో దాని ప్రకారంగా ఆ డేట్లో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది అంటే రేట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ మనం తీసుకోవాలి. సో దాని ప్రకారంగా ఫస్ట్ కస్టమ్స్ పేయబుల్ అనేది ఎంత ఉన్నదో తీసుకుంటాం. సో ఇది నార్మల్గా ఎక్స్చేంజ్ రేట్ ఇదంతా మాట్లాడుకున్నాం కదా. సో బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రకారంగా ఎక్స్చేంజ్ 65.2 ఉంది, మల్టిప్లై చేస్తాం. దాని ప్రకారంగా ఈ ఎక్స్చేంజ్ రేట్ మీద మీకు ఆల్రెడీ చెప్పాను 90 డేస్ తర్వాత నుంచి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 90 డేస్ ఎప్పుడు కంప్లీట్ అయింది? సో 21 మే అంటే అరౌండ్ అప్రాక్స్గా 19th ఆగస్ట్కి 90 డేస్ కంప్లీట్ అవుతుంది. మనం గూడ్స్ ఫైనల్గా ఎప్పుడు క్లియర్ చేసాము? ఏది మనం గూడ్స్ క్లియర్ చేసిన డేట్ వచ్చి 14th అక్టోబర్. ఈ 19th ఆగస్ట్ నుంచి 14th అక్టోబర్ వరకు మన ట్యాక్స్ పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అరౌండ్ అప్రాక్సిమేట్గా మీకు 56 డేస్ ఎన్నో ఉంటాయి. ఆ 56 డేస్కి 15% ప్రకారంగా ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇది పనిష్మెంట్ గురించి. సో 2,45,000 అంటే 2,45 lakhs ట్యాక్స్ కలెక్ట్ చేసేది. అండ్ 2,40,000 అంటే 2.41 lakhs అన్నది గవర్నమెంట్ డిపాజిట్ చేశాడు. అంటే 4 lakhs గవర్నమెంట్కి డిపాజిట్ చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనోడు లెక్కలు తప్పులు చూపించాడు. ఇది ఫస్ట్ కేసు. ఈ కేసులో ఏంటంటే నార్మల్గా ఏదన్నా సెక్షన్ 132 ప్రకారంగా అఫెన్స్ 2 crores కంటే ఎక్కువ ఉంటే అఫెన్స్ వాల్యూ 2 crores కంటే ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ కేసులో మనకి జైలు ఇంప్రెజన్మెంట్ ఇవి వస్తాయి. ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే ఫస్ట్ మనోడు ట్యాక్స్ గవర్నమెంట్ పే చేయకుండా ఉన్నది 4 lakhs. సో అక్కడ సీరియస్ అఫెన్స్ హిట్ అవ్వలేదు. కాకపోతే మనోడు బుక్స్ని ఫాల్సిఫై చేయడం వల్ల ఎక్కడ సీరియస్ అఫెన్స్ హిట్ అయ్యింది, ఇంప్రెజన్మెంట్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ సురేష్ కరెక్ట్ 550 lakhs ఫ్రమ్ ఇట్స్ ట్యాక్స్ అయితే కష్టం బట్ డిపాజిట్ ఓన్లీ 30 lakhs అలాంగ్ విత్ ఇందులో ఏంటంటే మనకి ఇది సెక్షన్ 132లోనే వస్తుంది ప్రొవిజన్. ఈ సెక్షన్ 132 ప్రొవిజన్ ప్రకారంగా ఏంటంటే ఒకవేళ ఎవడన్నా 5 crores కంటే ఎక్కువ పెద్ద కేసులో ఉన్నాడు అనుకో, అంటే అంతకంటే వాల్యూ ఎక్కువ ఫ్రాడ్ కేసులో ఉంటే కనుక వాడికి మినిమం 5 years పనిష్మెంట్ అన్నది అప్లికబుల్ అవుతుంది. ఓకే. అండ్ ఒకవేళ వీళ్ళు ఆఫెన్సెస్ రిపీట్ చేస్తే కనుక మనం పైన మాట్లాడుకున్న రెండు కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అనమాట. అవి నాన్ బెయిలబుల్ అంటే సీరియస్ అఫెన్సెస్ అని. సో ఫస్ట్ 132 1D ప్రకారంగా మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. కాకపోతే ఫాల్సిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ వల్ల అడిషనల్గా ఇంప్రెషన్ పడింది. పైది పెద్ద సీరియస్ ఇష్యూ కాకపోయినా 4 lakhs కాబట్టి. మన సెకండ్ రోడ్ కేసులో మాత్రం 5 crores కంటే ఎక్కువ చేశాడు కాబట్టి మినిమం 5 years పడుతుంది అన్నాం కదా. అది ఇంకొకటి. ఒకవేళ వీళ్ళిద్దరూ సిరీస్ ఆఫ్ ఆఫెండర్స్ అయితే కనుక వాళ్ళకి ఇంప్రెషన్మెంట్ పడతానే ఉంటుంది. ఇది నెక్స్ట్ పాయింట్. ఇదేంటంటే ఈ పర్టికులర్ లాస్ట్ మనం మాట్లాడుకున్న 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్ నెంబర్ 4-5లోని. ఈ క్వశ్చన్స్ అన్ని MTP 2లో కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి కొన్ని. మేబీ అదృష్టం బాగుంటే ఆ క్వశ్చన్స్ వచ్చినాయి అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే జాయింట్ కమిషనర్ IGST డిమాండ్ అన్నది కన్ఫర్మ్ చేశారు 280 crores. మనం ఏంటంటే ఎంటైర్ అమౌంట్ రాంగ్ అని చెప్పి మనం డిస్ప్యూట్ ఫైల్ చేద్దాం అనుకున్నాం. సో ఎలా అపీల్ ఫైల్ చేయాలంటే అపెల్లైట్ అథారిటీ ముందు ప్రీ డిపాజిట్ చేయాలి. ఎంత ప్రీ డిపాజిట్ చేయాలన్నది ఇక్కడ ప్రొవిజన్. ఇక్కడ ప్రీ డిపాజిట్ అంటే ఏంటంటే ఏం చేయాలంటే మీరు ఒకవేళ ఏదైనా అమౌంట్ ఓకే మనోడు గవర్నమెంట్ 280 crores అన్న దాంట్లో నాకు 30 crores నేను యాక్సెప్ట్ చేస్తాను, రిమైనింగ్ 250 crores మీద నేను యాక్సెప్ట్ చేయను ఎలా అనుకోండి, ఎగ్జాంపుల్ కేసు చెప్తున్నా. సో మీరు యాక్సెప్ట్ చేసే అంత ట్యాక్స్ ప్లస్ రిమైనింగ్ దాంట్లో 10% ఆఫ్ ది డిస్ప్యూటెడ్ అమౌంట్ అప్ టు 50 crores అనమాట. ఇక్కడ మనం 280 crores డిస్ప్యూట్లో పెడుతున్నాం. సో ఇందులో 10% 28 crores వరకు
మనం డిపాజిట్ పే 28 రోజు డిపాజిట్ పే చేయాలి ఇక్కడ అప్లికేషన్ ఫైల్ చేయాలంటే, అప్పీల్ ఫైల్ చేయాలంటే. ఒకవేళ అలా కాదు, ఇన్ కేస్ ఆఫ్ అప్పల్లెట్ ట్రిబ్యునల్ అనుకోండి, ఆ ట్రిబ్యునల్ కేసులో అయితే కనుక 20% అవుతుంది అది. ఓకే, అప్పల్లెట్ ట్రిబ్యునల్ అంటే అప్పల్లెట్ అథారిటీ ఆర్డర్కి అగ్నెస్ట్ అనమాట. సో ఆ కేసులో ఏంటంటే అప్ టు 20% ఆఫ్ ద డిస్ప్యూట్ అమౌంట్, మ్యాక్సిమం అప్ టు 100 crores అనమాట. ఇక 20% ఆఫ్ ద డిస్ప్యూట్ అమౌంట్ అంటే 280 crores, 20% అంటే 56 crores. సో 56 crores ప్రీ డిపాజిట్ చేస్తే కానీ అప్పల్లెట్ ట్రిబ్యునల్ మనకి అపీల్ ఫైల్ చేయడానికి ఛాన్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కస్టమ్స్లో ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీ క్లెయిమ్ చేయాలంటే ఏమేమి మ్యాండేటరీగా చేయాలి. మనకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే క్లియర్గా ప్రిఫరెన్షియల్ రేటు అన్నది క్లియర్గా స్పెసిఫిక్గా సెపరేట్ క్లెయిమ్ మెన్షన్ చేయాలి. అండ్ నాకు ఆ క్లెయిమ్లో ఏంటంటే ఈ పర్టికులర్ గూడ్స్ ప్రిఫరెన్షియల్ ఏరియాలో ప్రొడ్యూస్ అయినాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. వీడు ఏ ఏరియా అయితే మెన్షన్ చేశాడో ఆ ఏరియాలో ఆ ఏరియాని కస్టమ్స్ యాక్ట్ ప్రకారంగా ప్రిఫరెన్షియల్ ఏరియా కింద నోటిఫై చేసి ఉండాలి. ఓకే, అదే నెక్స్ట్ ఇంకోటి ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ అనేది క్లియర్గా తెలిసి ఉన్నది సెక్షన్ 4(2) ప్రకారంగా. ఈ 4 points. ఈ సమరీ అసెస్మెంట్ అన్నది ఏంటంటే ఒకవేళ అది జాయింట్ కమిషనర్ ఆర్ అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అంటే ఎక్కువ ఉన్న పర్సన్ ఎవడైనా పర్మిషన్ ఇస్తే, మన ఎగ్జాంపుల్ ఎవరినైతే మనం కేసు వేద్దాం అనుకుంటున్నాం, అలాంటి అసెస్మెంట్ ఇనిషియేట్ చేద్దాం అనుకుంటున్నామో, ఈ పర్టికులర్ పర్సన్ మనం విత్ ఇన్ టైంలో రియాక్ట్ అవ్వకపోతే మనకి ట్యాక్స్ ఎగ్గొట్టేసి పారిపోతాడన్న సిచ్యువేషన్లు ఉంటాయి కదా. సో అలాంటి కేసు కంపల్సరీ గవర్నమెంట్ రెవెన్యూ నష్టపోతుంది అన్న కేసులు అనిపించినప్పుడు ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ తీసుకుని ఈ సమరీ అసెస్మెంట్ అన్నది మనం ఇనిషియేట్ చేస్తాం. ఈ సమరీ అసెస్మెంట్ని విత్ ఇన్ 30 days లోపు విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కండిషన్లు బాగానే ఉన్నాయి అనుకుంటే ఈ అది ఈ కమిషనర్ విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట. అది ఒకవేళ ఈ సమరీ అసెస్మెంట్ చేసినప్పుడు ఎవడైతే ట్యాక్సిబుల్ పర్సన్ ఎవడో మనకు క్లియర్గా ఐడెంటిఫై లేకపోతే కనుక ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఈ గూడ్స్ ఎవరి దగ్గర అయితే పట్టుబడతాయో ఆ పర్టికులర్ పర్సనే ట్యాక్స్ పే చేయాలని మనం ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మిస్టేక్స్ అపీరెంట్ ఆన్ రికార్డ్ అన్నది రెక్టిఫికేషన్ ఎలా చేసుకోవచ్చు. సో ఇక్కడ మిస్టేక్స్ అపీరెంట్ ఆన్ రికార్డ్ అన్నది ఈదర్ ఆ పర్టికులర్ ఆఫీసర్ అథారిటీ ఎవరైతే ఆర్డర్ ఇష్యూ చేశారో వాళ్ళు ఓన్గా జస్ట్ పుస్తకాలన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఓన్గా వాళ్ళే రెక్టిఫై చేయొచ్చు. లేదు ఆ కమిషనర్ ఎవరైతే ఆ పర్టికులర్ కేసులో ఆ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో ఆ కమిషనర్ కానీ, లేదంటే అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆడు కానీ, అంటే ట్యాక్సిబుల్ పర్సన్ అనమాట, వీళ్ళిద్దరిలో ఎవడన్నా కూడా ఆ పర్టికులర్ అథారిటీకి ఎలా ఇష్యూ ఉందో దాన్ని క్లియర్గా ఇది ఇష్యూ, సో దీన్ని రెక్టిఫై చేయమని చెప్పి విత్ ఇన్ 3 months ఆఫ్ ది యాక్చువల్ డెసిషన్ లోపు మనం అడగచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ హైలైట్ చేసి పెట్టాను. సో అలా హైలైట్ చేసి పెట్టిన తర్వాత విత్ ఇన్ 3 months లోపు అడగచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ పర్టికులర్ ఆఫీస్ అథారిటీ ఏదైతే సుయోమోటో ప్రకారంగా రెక్టిఫై చేద్దాం అనుకుందనుకో, అది అప్ టు 6 months లోపే చేయాలన్నమాట, దాని తర్వాత చేయడానికి ఉండదు. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ ఫాలో అవ్వాలని అన్ని కేసులోనూ కామన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సర్కమ్స్టాన్సెస్ ఫర్ అరెస్ట్. ఏ కేసెస్లో అరెస్ట్ చేయొచ్చు అంటే చెప్పాను కదా ఎంత సెక్షన్ 132 ప్రకారంగా ఎవడైతే 2 crores ఆర్ మోర్ ట్యాక్స్ ఎవేషన్లో పాల్గొని ఉంటాడో ఈదర్ బై అంటే ఎలా చేయొచ్చు అన్నది, అంటే సప్లై అంటే ఇన్వాయిస్ లేకుండా సప్లై చేయడం, లేదంటే సప్లై లేకుండా ఇన్వాయిస్ ఇష్యూ చేయడం, ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని గవర్నమెంట్ ట్యాక్స్ జిఎస్టీ పే చేయకపోవడం, ఇలాంటివన్నీ అంటే 3 months కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈ మంత్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఈ లాస్ట్ 3 months మనం గవర్నమెంట్కి ఆ ట్యాక్స్ రిమిట్ చేయకుండా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐటీసీ యాక్చువల్ గూడ్స్ రిసీవ్ చేసుకోకుండా ఐటీసీ క్లెయిమ్ చేసేయడం అనమాట. అలాంటి కేసెస్లో అరెస్ట్ అనేది మ్యాండేటరీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే ఇన్ కేస్ ఆఫ్
సిరీస్ ఆఫెండర్ అంటే సిరీస్ ఆఫెండర్ అంటే మళ్ళీ మళ్ళీ సేమ్ అయ్యే తప్పులు చేస్తున్నారంటే కనుక మానిటరీ లిమిట్ సంబంధం లేకుండా అరెస్ట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సి. ఈ రిటైరింగ్ పార్ట్నర్ ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్కి విత్ ఇన్ టైంలో అంటే కమిషనర్కి విత్ ఇన్ టైంలో ఇంటిమేట్ చేశారు అనుకో, విత్ ఇన్ 1 month ఆఫ్ హిస్ రిటైర్మెంట్ ఇంటిమేట్ చేస్తే కనుక అప్ టు హిస్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అన్నది ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే వాడు లైబుల్ అవుతాడు అనమాట ఏ పెనాల్టీస్ వచ్చినా. అలా కాదు విత్ ఇన్ 1 month ఆఫ్ రిటైర్మెంట్ ఇంటిమేట్ చేయలేదంటే కనుక ఎప్పుడైతే యాక్చువల్ ఇంటిమేషన్ వెళ్ళిందో ఆ పర్టికులర్ డేట్ వరకు ఈ రిటైరింగ్ పార్ట్నర్ లైబుల్ అవుతాడు అనమాట ఫార్మ్ యాక్షన్స్కి. ఇది ఎంటీపీ కంప్లీట్ అయింది, ఎంటీపీ 1 ఎక్కడికి. సో ఎంటీపీ 2 చెప్పే ముందు కొన్ని చాప్టర్స్ రివిజన్ చాప్టర్స్ ఉన్నాయి కదా, అవి చెప్పేసి ఎంటీపీ 2 చెప్తాను. ఓకే, బాయ్.